హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు కీర్తిస్ కిచెన్. టుడే టేస్టీగా యమ్మీగా ఉండేటటువంటి చికెన్ ఈగురు ఏ విధంగా చేసుకోవాలి. ముందుగా దీనికోసం ఒక కడాయి పెట్టుకొని అందులో 3-4 స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో పోపు దినుసులను యాడ్ చేసుకోవాలి. పోపు దినుసులు చిటిపట్లు ఆడిన తర్వాత అందులో సన్నగా తరుక్కున్నటువంటి ఒక ఉల్లిపాయ, ఒక పచ్చిమిర్చిని యాడ్ చేసుకొని పింక్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత ఇందులో కరివేపాకును కూడా యాడ్ చేసుకొని కరివేపాకు చిటిపట్లాడిన తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత ఇందులో నీట్గా వాష్ చేసి పెట్టుకున్నటువంటి 1/2 కిలో చికెన్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. చికెన్ని యాడ్ చేసుకొని ఒకసారి ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకొని మూత పెట్టుకొని 5-6 నిమిషాల పాటు బాగా మగ్గించుకోవాలి. ఇలా బాగా మగ్గించుకున్న తర్వాత ఇదంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఒక బాగా పండినటువంటి ఒక టమాటాని ఇందులో యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని మరి ఒక 5 నిమిషాల పాటు బాగా మగ్గించుకోవాలి. ఇలా బాగా మగ్గించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో టేస్ట్కి సరిపడినంత ఉప్పుని యాడ్ చేసుకోవాలి. మీ రుచికి తగ్గట్టు కారాన్ని యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపుని యాడ్ చేసుకొని ఒక 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలాని యాడ్ చేసుకొని అలాగే ధనియా జీలకర్ర పొడిని కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని ఇదంతా బాగా మగ్గేలాగా మగ్గించుకోవాలి. అవసరమైతే నీళ్ళని యాడ్ చేసుకోవాలి. ఇలా చికెన్ బాగా మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులో గరం మసాలా అలాగే ధనియా జీలకర్ర పొడిని యాడ్ చేసుకొని ఇదంతా ఒకసారి బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇదంతా బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకుని 3-4 మినిట్స్ పాటు మగ్గించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఫైనల్గా కొత్తిమీరని యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. చూసారు కదా, వాటర్ ఏమి కూడా యాడ్ చేయకుండా చికెన్ ఎంత బాగా పర్ఫెక్ట్గా ఉడికిందో. స్లో ఫ్లేమ్ మీద పెట్టి ఉడికించుకున్నట్లయితే చికెన్ ఈ విధంగా పర్ఫెక్ట్గా ఉడుకుతుంది. ఇలా తయారు చేసుకున్నటువంటి ఈ చికెన్ని రైస్ తోటి చపాతీ తోటి తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీకు ఈ సింపుల్ రెసిపీ కనుక నచ్చినట్లయితే మన కీర్తి కిచెన్ ఛానల్కి ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.